వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ గీతాంజలి. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ 8th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లోని ఫస్ట్ చాప్టర్ రిసోర్సెస్. ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్ బాక్స్లో నా టెలిగ్రామ్ ఛానల్ అనే లింక్ అనేది పెడతాను. అందరూ అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. రిసోర్సెస్ డెఫినేషన్. సో రిసోర్సెస్ అంటే ఏంటి అనేది చూద్దాము. రిసోర్స్ అంటే అది ఒక థింగ్ ఆర్ ఎల్స్ ఎనీ సోర్స్ అనమాట. ఏదైతే మన లైఫ్కి బెనిఫిట్ ఇస్తుందో అలానే దానివల్ల ఒక యూజ్ అనేది ఒక ఇంపార్టెన్స్ ఉంటుందో ఆ థింగ్ని అలా ఏ థింగ్స్ అయినా వాటన్నిటిని మనం రిసోర్సెస్ అంటాము. ఇది బేసిక్ డెఫినేషన్. సో రిసోర్సెస్ ఆర్ ఎనీథింగ్ దట్ హ్యాస్ యూటిలిటీ అండ్ యాడ్స్ వాల్యూ టు అవర్ లైఫ్. ఓకే, మన లైఫ్కి యూజ్ అయ్యే థింగ్ అనేది దేనైనా మనం రిసోర్సెస్ అంటాం. ఎగ్జాంపుల్ ఎయిర్, వాటర్, ఫుడ్, ప్లాంట్స్, యానిమల్స్, మినరల్స్ ఎక్సెట్రా. ఇలా ప్రతిదీ రిసోర్స్ అనమాట. అంటే ఏంటి దానివల్ల? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, ఎయిర్ వల్ల మనకి యూజ్ అనేది ఉంది, అది లేకపోతే అసలు మనం ఉండము. సో ఇట్ ఈస్ అన్ ఎ రిసోర్స్. అండ్ వాటర్, అలానే ఫుడ్ తినకపోతే మనకి ఎనర్జీ అనేది రాదు, అండ్ ఇట్ ఈస్ అన్ ఆల్సో ఏ రిసోర్స్. అండ్ ప్లాంట్స్ వల్ల మనకి ఆక్సిజన్ వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి, అలా చాలా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో అన్ రిసోర్స్. అలానే యానిమల్స్ కానీ మినరల్స్ కానీ ఈ ప్రతి ఒక్క థింగ్కి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట మన లైఫ్లో. అందుకని వాటిని రిసోర్సెస్ అంటాము. ది వాల్యూ ఆఫ్ ఈచ్ సర్చ్ రిసోర్స్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ యూటిలిటీ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. ఒక రిసోర్స్ యొక్క వాల్యూ అనేది దాని యొక్క యూసేజ్ అలానే అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అన్ని రిసోర్సెస్కి కొంత వాల్యూ అనేది ఉంటుంది. వాల్యూ అంటే ఏంటి? వర్త్ అని. సో కొన్ని రిసోర్సెస్కి ఎకనామిక్ వాల్యూ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. అలా లేవనేసరికి మన లైఫ్కి మన హ్యూమన్ నీడ్స్కి ఇంపార్టెంట్ కాదని కాదు. దే బోత్ ప్లే ఇంపార్టెంట్ రోల్స్ అనమాట. సో ఇఫ్ సపోజ్ మనము ఎగ్జాంపుల్ ఎయిర్ తీసుకున్నాము, ఎయిర్ ఈజ్ అ ఇంపార్టెంట్ రిసోర్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? సో అది లేకపోతే పక్కా హ్యూమన్ బీయింగ్స్ కానీ ఎవరు ఉండరు అనమాట. కానీ దానికి ఎకనామిక్ వాల్యూ అనేది లేదు కదా, అంటే మనీ ఇచ్చి ఏమైనా కొనుక్కుంటున్నామా ఎయిర్ని? సో అలాగా కొన్నిటికి ఎకనామిక్ వాల్యూ అనేది ఉంటుంది, కొన్నిటికి ఉండదు. దే ఆర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ టర్న్ ఎనీ సబ్స్టాన్స్ ఇంటూ ఏ రిసోర్స్. ఓకే, ఏ సబ్స్టాన్స్నైనా రిసోర్స్గా చేయడానికి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వచ్చేసి టైం అండ్ టెక్నాలజీ. ఎగ్జాంపుల్ టైం తీసుకున్నాం అనుకోండి, ఫాసిల్ ఫ్యూయల్స్ ఇవన్నీ మనకి చాలా మిలియన్ ఇయర్స్ తర్వాత ఫామ్ అయినాయి. సో ఈ టైం వల్ల ఏమవుతుంది? అప్పుడు ఒక సబ్స్టాన్స్గా ఉండేది ఇప్పుడు మనకి రిసోర్స్గా ఫామ్ అయింది, ఒక యూజ్ చేసే విధంగా ఒక థింగ్ అనేది ఫామ్ చేసింది అనమాట. ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే. అండ్ టెక్నాలజీ తీసుకున్నాం అనుకోండి, ఈ టెక్నాలజీ, హ్యూమన్ స్కిల్స్ వీటి వల్లే కదా మనం ఇప్పుడు ఏమైనా ఒక సోర్స్, ఒక సబ్స్టాన్స్ని మనము దాన్ని యూస్ఫుల్గా చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐరన్ ఓర్ ఉంది, అది మనము యూజ్ చేయలేమన్నమాట. ఈ టెక్నాలజీ ద్వారా ఐరన్ ఓర్లో నుండి ఐరన్ని తీస్తాము. సో అలా మనకి ఈ ఐరన్ వల్ల యూజేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఐరన్ ఓర్ మనకి పనికిరాదు, దాంతో నుంచి వచ్చే ఐటమ్స్, దాంతో నుంచి వచ్చే రిసోర్సెస్ మనకి యూజ్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వచ్చేసి టైం అండ్ టెక్నాలజీ. ఎగ్జాంపుల్ ఇక్కడ మెటల్స్ ఆర్ గోల్డ్, సిల్వర్, కాపర్ ఆర్ బ్రాంజ్. వీటన్నిటికీ ఎకనామిక్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. సో దే కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ మనీ. అలానే మౌంటైన్స్, రివర్స్, సీస్ ఆర్ ఫారెస్ట్ వీటన్నిటికీ ఎకనామిక్ వాల్యూ అనేది ఉండదు. సో బట్ ఆల్సో దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. మనకి రిసోర్సెస్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ రిసోర్సెస్, సెకండ్ వన్ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్, అండ్ ది థర్డ్ వన్ ఈజ్ ది హ్యూమన్ రిసోర్సెస్. ఓకే, న్యాచురల్ రిసోర్సెస్ అంటే పేరులోనే ఉంది మనకి, నేచర్ నుంచి వచ్చేది అని. సో న్యాచురల్ రిసోర్సెస్ అంటే నేచర్ నుంచి ఎయిర్, మౌంటైన్స్, వాటర్, సో ఇవన్నీ న్యాచురల్గా వస్తాయన్నమాట. హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటే ఆ పేరులోనే ఉంది, హ్యూమన్ మేడ్. సో హ్యూమన్స్ చేసిన, అంటే వాళ్ళు సబ్స్టాన్స్ నుంచి రిసోర్స్గా చేంజ్ చేసిన రిసోర్సెస్ అనమాట. అంటే ఇప్పుడు బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ వాటికి ఎగ్జాంపుల్స్. హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఏంటి? హ్యూమనే ఒక రిసోర్స్ అని. సో త్రూ హిస్ టెక్నాలజీ, హిస్ స్కిల్స్, హిస్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ అనేది ఒక రిసోర్స్గా ఫామ్ అవుతుందన్నమాట. సో మొత్తం మనకి 3 టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. అవి డీప్గా ఏందో చూద్దాము. ఫస్ట్ న్యాచురల్ రిసోర్సెస్.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, న్యాచురల్ రిసోర్సెస్ అంటే సోలార్ ఎనర్జీ, సాయిల్, కోల్, బర్డ్స్, ప్లాంట్స్, ఫ్లవర్స్, మినరల్స్, న్యాచురల్ గ్యాస్, ఫాజిల్ ఫ్యూయల్స్, వాటర్, టింబర్, మెటల్. సో ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెసే అనమాట. ఈ న్యాచురల్ రిసోర్సెస్లో కూడా మనము కొన్ని అవైలబిలిటీ బేస్న మనం క్లాసిఫై అనేది చేసామన్నమాట. త్రూ అవైలబిలిటీ బేస్ రినవబుల్ అండ్ నాన్ రినవబుల్ రిసోర్సెస్గా మనము క్లాసిఫై చేసాం వీటిని. సో రినవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి, నాన్ రినవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ రినవబుల్ అంటే విచ్ కెన్ బి రిన్యూడ్ అండ్ రీయూస్. ఓకే, వీటిని మనం రినవబుల్ రిసోర్సెస్ అంటాం. ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. సో అవి ఎంత కాలమైనా ఎంత యూస్ చేసుకున్నా అవి వస్తూనే ఉంటాయి. సోలార్ ఎనర్జీ అంటే త్రూ సన్ ద్వారా, సన్ రేస్ బట్టి మనకి కరెంట్ అనేది, పవర్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎప్పటికీ ఉంటుంది కదా. సో మనము దాన్ని ఎప్పటికీ ఎంత కావాలన్నా యూజ్ చేసుకోగలుగుతాం. వీటిని రినవబుల్ రిసోర్సెస్ అంటాము. అదే నాన్ రినవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే ఇవి లిమిటెడ్ స్టాక్లో ఉంటాయి. అంటే ఎక్కువ యూజ్ చేసేసి అయిపోగొట్టేసాం అనుకో, మళ్ళీ అవి ఫామ్ అవ్వడానికి కొన్ని లక్షల సంవత్సరాలు కావాలి. సో వాటిని నాన్ రినవబుల్ రిసోర్సెస్ అంటాం. ఎగ్జాంపుల్ కోల్, పెట్రోల్, ఐరన్, ఇవన్నీ మనకి లిమిటెడ్ స్టాక్లో అనేది ఉంటాయన్నమాట, ఎక్కువ దొరకవు. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఫౌండ్ ఇన్ లేక్స్, ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్. ఎయిర్ కానీ, మినరల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్, సాయిల్. సో దీస్ ఆల్ ఆర్ న్యాచురల్ రిసోర్సెస్. స్టాక్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఎంత అమౌంట్ అనేది అవైలబుల్గా ఉంది మనం వాడడానికి, దాన్ని స్టాక్ ఆఫ్ రిసోర్స్ అంటాము. అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపెండ్స్ ఆన్ క్లైమేట్, ఆల్టిట్యూడ్, టెరైన్. అంటే ఈ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొంత దగ్గర ఎక్కువ ఉంటుంది, కొంత దగ్గర తక్కువ రిసోర్స్ ఉంటుంది. ఇవన్నీ దేని మీద బేస్ అవుతాయంటే క్లైమేట్, ఆల్టిట్యూడ్, టెరైన్, వీటి బేస్ మీద మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది డిపెండ్ అవుతుంది. And they can also be classified as actual and potential on basis of the level of development. Okay, level of development based-గా మనము న్యాచురల్ రిసోర్సెస్ని 2 టైప్స్గా డివైడ్ చేసాము. ఫస్ట్ వన్ ఈజ్ యాక్చువల్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ది పొటెన్షియల్. పొటెన్షియల్ రిసోర్స్ అంటే ఏందో చూద్దాము. అంటే పొటెన్షియల్ రిసోర్స్ అంటే ఏంటంటే ఆ రిసోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, అలానే ఆ రిసోర్స్ని మనం ఫ్యూచర్లో యూజ్ చేస్తాము, ఇప్పుడు కాదనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఇఫ్ సపోజ్ మనము పెట్రోలియం అనేది భూమి కింద ఉంటుంది కదా. సో దాన్ని డ్రిల్ చేసే అంతవరకు అది అక్కడే ఉంటుంది. డ్రిల్ చేసినాక దాన్ని మనం యూజ్ చేస్తాము. సో డ్రిల్ చేసేంత వరకు ఉంటుంది కదా, దాన్ని పొటెన్షియల్ రిసోర్స్ అంటాము. డ్రిల్ చేశాక యూజ్ చేసేదాన్ని యాక్చువల్ రిసోర్స్ అంటాము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను పొటెన్షియల్ అంటే ఏంది, యాక్చువల్ అంటే ఏంటి అని. ఎగ్జాంపుల్ వచ్చేసి యురేనియం ఫౌండ్ ఇన్ లడాక్ ఈజ్ పొటెన్షియల్ రిసోర్స్ దట్ కుడ్ బి యూజ్డ్ ఇన్ ది ఫ్యూచర్. ఓకే, యురేనియం అనేది లడాక్లో ఉంది అని కనుగొన్నారనమాట, కానీ అది ప్రజెంట్ మనం యూజ్ చేయటం లేదు, అందుకని దాన్ని పొటెన్షియల్ రిసోర్స్ అంటాము. అదే యాక్చువల్ రిసోర్స్ అంటే ఏంటంటే అవి ఎంత క్వాంటిటీలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అంత క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ టైంలో దాన్ని మనం యూజ్ కూడా చేస్తూ ఉంటాము. సో వీటిని యాక్చువల్ రిసోర్సెస్ అంటాము. ఎగ్జాంపుల్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ యాక్టివ్లీ బీయింగ్ అప్టైన్ ఫ్రమ్ ది ముంబై హై ఫీల్డ్స్. ఓకే, ముంబై హై ఫీల్డ్స్లో ఎప్పుడూ మనము ఈ న్యాచురల్ గ్యాస్ని, పెట్రోలియంని తీస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ ఇంకో క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆరిజిన్. ఓకే, ఎయిదర్ బయోటిక్ అండ్ అబయోటిక్ రిసోర్సెస్గా డివైడ్ చేశారు. అబయోటిక్ రిసోర్సెస్ అంటే ఏంటి, నాన్ లివింగ్ థింగ్స్ అని. సో వాటికి జీవం అనేది ఉండదు. ఎగ్జాంపుల్ ల్యాండ్, వాటర్, ఎయిర్ అండ్ మినరల్స్ సచ్ యాజ్ గోల్డ్, ఐరన్, కాపర్, సిల్వర్. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ని బేస్డ్ ఆన్ ఆరిజిన్గా ఏం చెప్పారంటే ఇవి 2గా డివైడ్ అయ్యాయి. ఒకటి బయోటిక్ అని, అబయోటిక్ అని. అబయోటిక్ అంటే నాన్ లివింగ్ అని, బయోటిక్ అంటే లివింగ్. బయోటిక్ రిసోర్సెస్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ ది బయోస్పియర్. సో బయోస్పియర్ నుంచి మనకి బయోటిక్ రిసోర్సెస్ అనేవి వస్తాయి. బయో అంటేనే లైఫ్ అని దాని మీనింగ్. ఫారెస్ట్ అండ్ దేర్ ప్రోడక్ట్స్ అంటే ఫారెస్ట్ నుంచి మనకి చాలా యూజెస్ అనేది ఉంటుందన్నమాట. అలానే యానిమల్స్, బర్డ్స్ అండ్ దేర్ ప్రోడక్ట్స్ అంటే యానిమల్స్, బర్డ్స్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్. ఫిష్ అండ్ మెరైన్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. అండ్ మినరల్స్ సచ్ యాజ్ కోల్ అండ్ పెట్రోలియం, ఇవన్నీ మనము నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కదా, కానీ ఇవి కొంత కేటగిరీలో ఏమంటారంటే వీటిని బయోటిక్ రిసోర్సెస్ అని కూడా అంటాం. ఎందుకంటే
ఎన్నో వేల సంవత్సరాల క్రితం అవి ఫాజిల్ ఆర్గానిక్ మ్యాటర్ అన్నమాట. అంటే చాలా చాలా కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనకి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఎందుకంటే అప్పుడు చెట్లు కానీ యానిమల్స్ కానీ ఇవన్నీ కంపోజ్ అవ్వడం వల్ల డికంపోజ్ అవ్వడం వల్ల మనకి ఫాజిల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది క్రియేట్ అయింది. దీని ద్వారా మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి వచ్చాయి. సో అప్పుడు ఇవి బయోటిక్ రిసోర్సెస్. అందుకని మినరల్స్ని కొంత కేటగిరీ వరకు వీటిని బయోటిక్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఆన్ ది బేసిస్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ యాజ్ యుబిక్యూటిస్ అండ్ లోకలైజ్డ్. ఓకే, దాని డిస్ట్రిబ్యూషన్ బేస్డ్గా వీటిని డివైడ్ చేశారనమాట. యుబిక్యూటోస్ రిసోర్సెస్ అంటే ఏంటంటే ఇవి ఎక్కడైనా ఉంటాయి, ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతాయి. ఎగ్జాంపుల్ ఎయిర్, లైట్, వాటర్. సో ఇవి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా ఇవి పక్క మన ఎర్త్లో అనేవి ఉంటాయన్నమాట. ఎయిర్ కానీ లైట్ కానీ వాటర్ కానీ. కానీ లోకలైజ్డ్ రిసోర్సెస్ వచ్చేసి ఏంటంటే కొంత ప్రాంతంలోనే ఉంటాయి, మిగతా వాటిలో మనకి అవి కనరావన్నమాట. ఎగ్జాంపుల్ మెటల్ ఓర్స్ అండ్ జియోథర్మల్ పవర్. కొన్ని మెటల్ ఓర్స్ అనేవి ఇప్పుడు గోల్డ్ కానీ డైమండ్స్ కానీ అవన్నీ మనకి సౌత్ ఆఫ్రికాలో బాగా ఫేమస్ అనమాట, ఆ కాంటినెంట్లో. కానీ మిగతా వాటిల్లో అవి ఫేమస్గా ఉండవు. సో బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ మనకి రెండుగా డివైడ్ చేశారు, యుబిక్యూటోస్ అండ్ లోకలైజ్డ్ అని. సో ఇది న్యాచురల్ రిసోర్సెస్. సో న్యాచురల్ రిసోర్సెస్ టోటల్గా మనకి ఫస్ట్ రినవబుల్, నాన్ రినవబుల్గా క్లాసిఫై చేశారు. సో యూ కెన్ సీ హియర్. ఫస్ట్ వచ్చేసి రినవబుల్ అండ్ నాన్ రినవబుల్ రిసోర్స్గా చేశారు. దాని తర్వాత మనకి త్రూ డెవలప్మెంట్, లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ బేస్డ్గా క్లాసిఫై చేశారు. నెక్స్ట్ వచ్చేసి త్రూ దెర్ ఆరిజిన్ అండ్ అదర్ వన్ ఈజ్ ది డిస్ట్రిబ్యూషన్. సో టోటల్గా 4 క్లాసిఫై చేశారనమాట, 4 టైప్స్లో. సో ఇది న్యాచురల్ రిసోర్సెస్. హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటే ఏంటంటే వెన్ హ్యూమన్స్ యూస్ న్యాచురల్ థింగ్స్ టు మేక్ సంథింగ్ న్యూ దట్ ప్రొవైడ్స్ యూటిలిటీ అండ్ వాల్యూ టు అవర్ లైఫ్స్. దీన్ని హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటాము. నేచర్ నుంచి వచ్చే థింగ్స్ని మన హ్యూమన్స్ వాటిని కొత్తగా డెవలప్ చేస్తారనమాట. ఆ థింగ్స్ని యూజ్ చేసి ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మెటల్, వుడ్, సిమెంట్ ఈ అన్నీ నేచర్ నుంచి వచ్చాయి కదా. సో వీటిని యూజ్ చేసి మనము బిల్డింగ్స్, మిషనరీ, వెహికల్స్, బ్రిడ్జెస్, రోడ్స్ ఇవి కన్స్ట్రక్ట్ చేస్తాము. సో అన్నిటినీ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా, సిమెంట్ అనేది నేచర్ నుంచి వస్తుంది. సో దాని నుంచి మనం రోడ్స్ అనేవి చేస్తాము. ఈ రోడ్స్ అనేవి హ్యూమన్ మేడ్ రిసోర్సెస్. అలానే కార్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, బిల్డింగ్స్ కానీ, సో ఇవన్నీ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అన్నమాట. నేచర్ నుంచి దొరికే వస్తువుల్ని వాళ్ళు యూజ్ చేసి దాన్ని డెవలప్ చేసి ఒక యూస్ఫుల్ రిసోర్స్గా మారుస్తారు. దాన్ని హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటాము. మ్యాన్ మేడ్ రిసోర్సెస్ ఆర్ మోస్ట్లీ రినవబుల్. అంటే ఇప్పుడు ఈ రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ రినవబుల్. మళ్ళీ అవి కూలిపోతే మళ్ళీ మనం కట్టగలుగుతాం కదా. సో దే కెన్ రీబిల్డ్ అండ్ ఆల్సో ఫిక్స్డ్ ఏ బ్రోకెన్ మిషన్. అండ్ థర్డ్ వన్ ఇస్ ది హ్యూమన్ రిసోర్సెస్. హ్యూమన్ రిసోర్సెస్ అంటే హ్యూమనే ఒక రిసోర్స్ అని. హ్యూమన్ హ్యావ్ స్కిల్స్, ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ and use technology to transform natural resources into usable and valuable things. They themselves become a resource. అంటే ఇప్పుడు ఏంటంటే నేచర్ నుంచి వచ్చే థింగ్స్ని ఒక రిసోర్స్గా చేంజ్ చేస్తున్నారు హ్యూమన్ అనేది. సో అందుకని ఈ హ్యూమన్ యొక్క స్కిల్, ఇంటెలిజెన్స్ ఈ అన్నిటినీ మనము హ్యూమన్ రిసోర్సెస్ అంటాము. సో వాళ్ళ స్కిల్, వాళ్ళ ఇంటెలిజెన్స్ బేస్ మీదే ఒక సబ్స్టాన్స్ని మనం రిసోర్స్గా చేంజ్ చేస్తున్నాము. సో అందుకని వాళ్ళే ఒక రిసోర్స్ అంటున్నాము. సో వీళ్ళని హ్యూమన్ రిసోర్సెస్ అంటాము. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మేక్స్ ద పీపుల్ ఏ వాల్యుబుల్ రిసోర్స్. అంటే ఇఫ్ సపోజ్ డాక్టర్ అనుకోండి, సో ఈజ్ అన్ హ్యూమన్ రిసోర్స్ రైట్. డాక్టర్ వల్ల మనకు చాలా యూజెస్ అనేవి ఉంటాయి. అలానే టీచర్ కానీ అలా ఏ విధంగా అయినా ఒక వాల్యుబుల్ అంటే ఒక లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఆయన వల్ల ఒక యూజ్ అనేది ఉంది అంటే దాన్ని రిసోర్సే అంటామన్నాం కదా. సో హియర్ యూ కెన్ సీ ఎంప్లాయీస్, స్కిల్, రీసెర్చ్, ట్రైనింగ్, పర్ఫార్మెన్స్, రిక్రూటింగ్, లీడర్షిప్, పొటెన్షియల్ ఇవన్నీ ఉండే వాళ్ళందరినీ ఒక హ్యూమన్ రిసోర్స్ అనే అంటాము. నెక్స్ట్, కన్జర్వింగ్ రిసోర్సెస్. కన్జర్వింగ్ రిసోర్సెస్ అంటే ఏంటంటే మనకు ఉన్న రిసోర్సెస్ని మనము కాపాడుకోవాలి, కేర్ఫుల్గా యూజ్ చేయాలి, ఎక్కువగా యూజ్ చేసి వేస్ట్ చేయకూడదు అనమాట. సో వీటన్నిటిని కన్జర్వ్ చేయాలి.
దీన్ని కన్జర్వింగ్ రిసోర్సెస్ అంటాము. మనము ఎందుకు కేర్ఫుల్గా కన్జర్వ్ చేయాలి, ఎందుకు వీటిని వేస్ట్ చేయకూడదు అంటే, కొన్ని రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి, తర్వాత అయిపోతాయి, కానీ అవి మళ్ళీ అలానే రావడానికి కొన్ని వేల సంవత్సరాలు అనేది పట్టిద్ది అనమాట. అందుకని మనం వాటిని వేస్ట్ చేయకుండా కేర్ఫుల్గా యూస్ చేయాలి. సో వీటిని కన్జర్వింగ్ రిసోర్సెస్ అంటాము. ఎగ్జాంపుల్ పెట్రోలియం కానీ, ఐరన్ కానీ, గోల్డ్ కానీ, ఏదైనా మనము ఎంతకాలం అని యూస్ చేస్తూ ఉంటాం అంటే ఎంతకాలం వరకు మనం యూస్ చేస్తాం, ఎండ్ అనేది ఉంటుంది కదా. సో ఇలా వేస్ట్ చేయకుండా మంచిగా కాపాడుకుంటూ వస్తే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా యూజ్ అవుతుంది. సో మనం ఫ్యూచర్ జనరేషన్కి కేర్ తీసుకుంటున్నామంటే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. అంటే ప్రజెంట్ మనం బ్యాలెన్స్ చేస్తూ మన యూజెస్ని అలానే వాటిని కేర్ఫుల్గా కన్జర్వ్ చేసి ఫ్యూచర్ కోసం అంటే ఫ్యూచర్ జనరేషన్ కోసం మనం కాపాడాలి. వీటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. మెయిన్ అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి, ఈ కన్జర్వేషన్కి 3 రూల్స్ అనేవి ఉన్నాయి. ది గోల్డెన్ రూల్ ఆఫ్ కన్జర్వేషన్ ఈజ్ 3 R's అంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అని. సో మనం యూస్ చేసే రిసోర్స్ని తగ్గించాలన్నమాట, దాని యొక్క కన్జప్షన్ని తగ్గించాలి, దాని బదులు వేరేది ఏదైనా చూస్ చేసుకోవాలన్నమాట. రెడ్యూస్ ది కన్జప్షన్ అండ్ వేస్టేజ్ ఆఫ్ రిసోర్స్. సెకండ్ స్టెప్ ఇన్వాల్వ్ రీయూజింగ్. సో మళ్ళీ అదే మనం యూజ్ చేయాలన్నమాట, ఒకసారి యూజ్ చేసి పడేయడం కాదు, ఎంత వీలైతే అంతవరకు దీన్ని యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ ది థర్డ్ వన్ ఇస్ ది రీసైక్లింగ్. సో రీసైక్లింగ్ రెడ్యూస్ పొల్యూషన్ అండ్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ అండ్ రా మెటీరియల్. సో ఇక్కడ కొన్ని ఈజీ వేస్ అనేవి ఉన్నాయి మన రిసోర్సెస్ని కన్జర్వ్ చేయడానికి. సో యూ ఆల్ షుడ్ డూ దిస్ ఆల్ ఈజీ వేస్ ఆఫ్ కన్జర్వింగ్ అవర్ రిసోర్సెస్. సో ఎవ్రీ ఒక్కరు వీటిని పాటించాలి. ఏంటంటే ఎప్పుడైతే మనము షాపింగ్కి వెళ్తామో అప్పుడు మనము మన బ్యాగ్స్ అనేవి ఓల్డ్ న్యూస్ పేపర్తో కానీ లేకపోతే డిస్కార్డెడ్ క్లాత్స్, సిల్క్ క్లాత్స్, వీటితో మనము బ్యాగ్స్ని ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి. ప్లాస్టిక్ బ్యాగ్ బదులు వీటిని యూస్ చేయాలి. అలానే మేక్ బాస్కెట్స్ విత్ బ్యాంబూ స్టిక్స్. సో బ్యాంబూ స్టిక్స్ ద్వారా బాస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో దీనివల్ల మనం ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గిస్తున్నాము. స్విచ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వెన్ నాట్ ఇన్ యూస్. సో మనము టీవీ ఆన్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడము అలా ఉండకూడదు అనమాట. సో మనం ఉంటేనే అవి అక్కడ యూస్ అవుతూ ఉండాలి. సో మనము ఎలక్ట్రిసిటీని ప్రివెంట్ చేస్తూ కన్జప్షన్ అనేది తగ్గిస్తూ ఉండాలన్నమాట. అలానే ప్రివెంట్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ బై చెకింగ్ లీకేజెస్ అండ్ క్లోజింగ్ ట్యాప్స్ వెన్ నాట్ ఇన్ యూస్. ఓకే, మనం ట్యాప్స్ని యూస్ చేసుకున్నప్పుడు ట్యాప్స్ని క్లోజ్ చేసేయాలన్నమాట. అలానే ఎక్కడైనా లీకేజ్ అవుతుందా అని త్వరగా చూసుకొని త్వరగా దాన్ని రికవర్ చేసుకోవాలి. అండ్ రీయూజ్ వాటర్ ఫర్ వాషింగ్ అండ్ వాటరింగ్ ప్లాంట్స్. సో మనం వాష్ చేసిన వాటర్ని వాటన్నిటిని మన గార్డెన్లోకి ఆ వాటర్ని పంపించాలన్నమాట. దీని ద్వారా మన వాటర్ కన్జప్షన్ అనేది తగ్గిస్తాము. సో దీస్ ఆర్ ది సమ్ వేస్ మన రిసోర్సెస్ని కాపాడుకోవడానికి. ఇవి కొన్ని వేస్ అనమాట. సో అందరు వీటిని పాటించాలి. మన ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా మనము కొన్నిటిని కాపాడుకోవాలన్నమాట. సో ఇది ఫస్ట్ లెసన్ 8th క్లాస్ NCERT బుక్లోని ఫస్ట్ లెసన్ రిసోర్సెస్. If you like my explanation, please hit the like button. For the more videos, subscribe to my channel. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలానే నా టెలిగ్రామ్ ఛానల్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది పెడతాను, అందరు వెళ్ళి నా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.